మండే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం గైస్. ఒకే ఫిల్మ్ ఎక్కువ వారాలు ఆడుతున్న కొద్దీ ఆడియన్స్ కి చూసే ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్స్ తగ్గిస్తున్నాను. రీసెంట్ గా హాలీవుడ్ లో కొత్త ఫిల్మ్ అయితే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను. ఇక ఇండియన్ సినిమా పరిస్థితి అయితే ఈ బాక్స్ ఆఫీస్ సమ్మర్ సీజన్ లో బాగా డ్రాప్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇంతవరకు మలయాళం బాగా రైజ్ అవుతుంది, బాలీవుడ్ అయితే ఒక 400 crore నెట్ ఫిల్మ్స్ తోటి ఉంది. ఇప్పుడు ఆ రెండు కూడా సమ్మర్ లోనే స్లో అయిపోయాయి. టాలీవుడ్ లో హనుమాన్ టిల్లు తప్పించి ఇక్కడ కూడా బాగా స్లో అయిపోయింది. ఇక దరిద్రం ఏంటంటే తమిళ్ అండ్ కన్నడకి ఇంతవరకు సరైన బోని లేదు ఈ సంవత్సరంలోని, ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి. అందువల్ల ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ బాగా ఉన్నప్పుడు ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ప్రెసెంట్ అయితే ఆ ఎపిసోడ్స్ కూడా ఆపేశాను కంప్లీట్ గా. ఇక తర్వాత డ్యూన్ టు ఫైనల్ రన్ అని చెప్పుకోవచ్చు. మేబీ మహా అయితే ఇంకొక వారం వరకు లేదంటే ఇంకొక 10 days వరకు కంటిన్యూ అవ్వచ్చు. అప్కమింగ్ గా కొత్త ఫిల్మ్స్ వస్తున్నాయి కాబట్టి స్క్రీన్స్ అయితే తీసేయచ్చు. బట్ ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 709 millions కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటిదాకా చూసుకుంటే హాలీవుడ్ లో ఈ ఇయర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇది అనమాట. మరి ఈ ఫిల్మ్ ని బీట్ చేసే ఫిల్మ్ ఏదొస్తుందో అప్కమింగ్ గా చూడాలి. మధ్యలో కంఫు పాండా 4 అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లాంటి ఫిల్మ్స్ లేకపోయింటే ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేది. అంటే ఇంటర్నేషనల్ గా పాన్ వరల్డ్ డబ్బింగ్ గానీ ప్రమోషన్స్ చేసుకోనప్పటికీ ఇంటర్నేషనల్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కన్నా ఈ ఫిల్మ్ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ఎక్కువగా కలెక్ట్ చేసుకుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుండి. అదే పెద్ద అచీవ్మెంట్. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన కంఫు పాండా 4 కూడా పర్లేదని చెప్పుకోవచ్చు గైస్. బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా ఎక్కువగానే కలెక్ట్ చేసింది అనే ఒపీనియన్ అయితే పర్సనల్ గా నాకుందనమాట. అంటే వచ్చిన నెగిటివ్ రివ్యూస్ కి ఫిల్మ్ కి బజ్ లేకపోవడం వలన ఈ ఫిల్మ్ అయితే $500 million మార్క్ కి కూడా వెళ్ళలేదని చెప్పి చాలా మంది అనుకున్నారు. స్టార్టింగ్ లో కూడా ఆ విధంగానే కనిపించింది. బట్ లాంగ్ రన్ లోని యానిమేటెడ్ ఫ్యామిలీస్ యొక్క పుల్ ని ఈ ఫిల్మ్ బాగా యూజ్ చేసుకుంది. ఇప్పటిదాకా 520 millions కలెక్ట్ చేసింది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కి ఈ ఫిల్మ్ కి ఒక 20-30 millions దగ్గరలో తేడా అంతే. అది కూడా మిక్స్డ్ టాక్ అయినప్పటికీ పో మీద ఫ్యామిలీస్ లోని కిడ్స్ లోని క్రేజ్ అదే విధంగా ఉందని చెప్పి ఫిల్మ్ మరొకసారి ప్రూవ్ చేసింది. బడ్జెట్ కూడా బాగా లో పెట్టుకున్నారు ప్రీవియస్ ట్రయాలజీస్ తోటి కంపేర్ చేసుకుంటే. అందువల్లనే ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చి ఇక సీక్వెల్స్ తీయడానికి కూడా మళ్ళీ రెడీ అయిపోయారు. ఇక ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ విషయానికి వస్తే అనుకున్నట్టే పర్ఫార్మెన్స్ అని చెప్పలేం కానీ మరొక 2 weeks or 3 weeks వరకు మాత్రమే కంటిన్యూ అవ్వచ్చు అనే వైబ్ లోకి వచ్చేసింది అనమాట. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. కాకపోతే ఆ 600 million మార్క్ అయితే మాత్రం దాటడం అసాధ్యమే. ఆ లోపునే ఆగిపోవచ్చు ఫిల్మ్ ఫైనల్ రన్ లోని. అంటే చాలా మంది మినిమం 700 millions కలెక్ట్ చేసేయచ్చు అనుకున్నారు. బట్ నేనైతే ఫస్ట్ వీకెండ్ అండ్ సెకండ్ వీకెండ్ అబ్జర్వ్ చేసిన తర్వాత 600 millions వరకు వెళ్ళొచ్చులే మహా అయితే అనిపించింది. బట్ ప్రెసెంట్ ఇప్పటిదాకా 547 millions కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లోని 590 millions దగ్గరలోనే ఫిల్మ్ ఆగిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఫిల్మ్ ఇంకా వీడియో ఆన్ డిమాండ్ లోకి రాకముందే ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకున్నంత ఫాస్ట్ గా రన్ అయిపోయిన వైబ్ వస్తుంది. ఇక ఆ తర్వాత గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ అయితే డిజాస్టర్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ మెల్లిగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంటే లాస్ ని తగ్గించుకుంటూ పోతుంది. వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 220 millions దాటి కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ జోన్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది ఈ ఫిల్మ్ కి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ బట్ ఇప్పటిదాకా 195 millions ని కూడా క్రాస్ చేసేసింది. ఎంతవరకు వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. దీనికి ప్రీవియస్ గా వచ్చిన గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఆ రేంజ్ టాక్ గానీ ఫిల్మ్ వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా గట్టిగా ఈ సమ్మర్ వరకు ఆడియన్స్ ని ఫ్యామిలీస్ ని అందరినీ పూల్ చేసే సత్తా ఉండేదని చెప్పి ప్రూవ్ చేసుకుంది. ఇక మంకీ మ్యాన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫే, హిట్టే. కాకపోతే మరీ అంత కాదు కానీ 33.4 millions కలెక్ట్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో పర్లేదు, డీసెంట్ గా సేఫ్ జోన్ గెలిపోయింది కదా, అదే ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఇది కూడా వచ్చి కాదు కదా. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ద ఫస్ట్ ఓమెన్ ఫిల్మ్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యి గైస్. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టే లాస్ట్ ఇయర్ లో ఎన్నో హారర్ ఫిల్మ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా నెగిటివ్ అండ్ డిజాస్టర్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ ప్రాఫిట్స్ బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. వాటన్నింటితో కంపేర్ చేసుకుని చూస్తే ఈ ఫిల్మ్ కి కొద్దిగా డీసెంట్ అండ్ గుడ్ రివ్యూస్ చాలా చోట్ల వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపే. ఇప్పటిదాకా 50.7 millions కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అయితే అందుకోవడం అసాధ్యమే. ఫైనల్ రన్ కూడా అయిపోయిన వైపే కనిపిస్తుంది. ఆ తర్వాత సివిల్ వార్ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 95 millions ని క్రాస్ చేసింది కానీ స్టిల్ బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం ఇంకా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళలేకపోయింది. సినిమాకి రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ బాగుంది. దాంతోపాటు ఈ కలెక్షన్స్ బాగానే అనిపించినప్పటికీ కూడా ఆ పెట్టిన బడ్జెట్ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇది సరిపోదు. 110 millions దాటాలి బ్రేక్ ఈవెన్ దాటాలంటే. ఇక ఆ తర్వాత అబిగైల్ ఫిల్మ్ కి కూడా కొన్ని చోట్ల రెస్పాన్స్ బాగుంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ జోర్ అయితే కనిపించట్లేదు. స్లోగానే కనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అచీవ్ చేయడం కొద్దిగా కష్టమేనా అన్నట్టు కూడా కనిపిస్తుంది. 65 millions కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి. బట్ ఇప్పటిదాకా 35 millions కలెక్ట్ చేసింది. ప్రీవియస్ వీక్ నుండి అలానే స్లోగా ఉంది. సో ఫైనల్ రన్ లో కలెక్ట్ చేస్తుందా అంటే డౌట్ గానే ఉంది. ఇక ఆ తర్వాత ద మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్. రీసెంట్ గా హెన్రీ కేవిల్ ఆర్గిల్ ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ తర్వాత ఈ ఫిల్మ్ కి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. కాకపోతే ఏం లాభం, గాయ్ రిచీ గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. సరైన రిలీజ్ అయితే లేదు థియేట్రికల్ గా, వరస్ట్ రిలీజ్. ఈ అప్కమింగ్ May 10th ఓటీటీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి దారుణం ఎందుకు చేసుకున్నారో అసలు. ఆయన రేంజ్ వేరు, ఆయన దగ్గర ఉన్న కంటెంట్. రీసెంట్ గా జెంటిల్మెన్ సిరీస్ అద్భుతంగా తీశారు.
ఆయన దలుచుకుంటే బాక్స్ ఆఫీస్ ని బాగా వాడుకోగలరు. కానీ ఎందుకు ఇలా ఓటీటీకి సగం రిలీజ్ కి ప్రిఫర్ చేస్తున్నారు చిన్న సినిమాలతోటి? 20 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అలానే హెన్రీ కేవల్ గారి స్టార్డం కూడా పెద్దగా ఏం లేదనుకోండి. అంటే సూపర్ హీరో ఫిల్మ్స్ చేసిన హీరోస్ కి ఆ ఫిల్మ్స్ లో ఉండే క్రేజ్ నార్మల్ గా ఉండదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన జెండయా యొక్క ఛాలెంజర్స్ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ అప్పుడు మాట్లాడుకోలేదు, ఎందుకంటే చిన్న సినిమా అని చెప్పి. కాకపోతే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 115 మిలియన్స్ క్రాస్ చేస్తే సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. పోతే ఇప్పటిదాకా 2 వీకెండ్స్ కలుపుకొని 52.3 మిలియన్స్ కలెక్ట్ చేసింది. పర్లేదు, రివ్యూస్ అయితే బాగున్నాయి. కాకపోతే లాంగ్ రన్ లో ఏంటి అప్కమింగ్ వీక్స్ లో గట్టి కాంపిటీషన్ ఉంది ఫిల్మ్ కి. రీజన్ ఏంటంటే అప్కమింగ్ గా పెద్ద ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి, స్క్రీన్స్ అన్ని షిఫ్ట్ అయిపోవచ్చు. ఫిల్మ్ కి ఎంత టాక్ బాగున్నా సరే వాళ్ళందరూ కూడా పెద్ద సినిమాల్ని ప్రిఫర్ చేసి మళ్ళీ ఈ సినిమాకి ఎందుకు లేని ఆగిపోయారంటే మాత్రం ఖచ్చితంగా మరి ఇంకేం చేయలేరు. ఫైనల్ రన్ లోనే టార్గెట్ దగ్గరికి వరకు వెళ్ళి ఆగిపోవచ్చు. మరి చూద్దాం అప్కమింగ్ హాలీవుడ్ బాక్సెస్ ఎపిసోడ్స్ లో ఈ ఫిలిం ఫైనల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేయగలుగుతుందా లేదా అనేది. ఇక హాలీవుడ్ కి మెయిన్ సమ్మర్ అనేది మే నుండి స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ సమ్మర్ సీజన్ అనేది సిగ్మా గాస్లింగ్ తోటి స్టార్ట్ చేశారు. రయాన్ గాస్లింగ్, ఎమిలీ బ్లంట్ కలిసి వచ్చిన ద ఫాల్ గై ఫిల్మ్ అయితే మాత్రం బాగుంది, ఒక మంచి ఎంటర్టైనర్ సమ్మర్ లోనే. ఎనీవే మొత్తానికి పాజిటివ్ రివ్యూస్ అయితే అందుకుంది. బట్ ఈ ఫిలిం బడ్జెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి మనం ఇంతవరకు మాట్లాడుకోలేదు కదా. ఈ ఫిల్మ్ అయితే 125 మిలియన్స్ బడ్జెట్ తో తీశారు. ఇదేంటి బ్రో, మొన్న వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 135 నుండి 150 మిలియన్స్ అన్నారు. బట్ ఇందులో ఏంటి అంటే అందులోని ఎలాంటి టైర్ 2, టైర్ 3 లాంటి యాక్టర్స్ కూడా ఉండరు. బట్ ఇక్కడ రయాన్ గాస్లింగ్, ఎమిలీ బ్లంట్ కి ఎక్కువ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎమిలీ బ్లంట్ అడ్వాన్స్ 10 మిలియన్స్ తీసుకున్నారు, ఫైనల్ గా అయితే 15 మిలియన్స్ తీసుకున్నారు. రయాన్ గాస్లింగ్ అడ్వాన్స్ 13 మిలియన్స్, ఫైనల్ గా 22 మిలియన్స్ తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ బుల్లెట్ ట్రైన్ కి బ్రాడ్ పిట్ ఏ లెవెల్లో తీసుకున్నారో ఆ లెవెల్ సాలరీ ఇప్పుడు తీసుకున్నారు. మొన్నటిదాకా రయాన్ గాస్లింగ్ గారు టైర్ 2. బట్ గ్రే మ్యాన్, బార్బీ ఇప్పుడు ది ఫాల్ గై తోటి అలా టైర్ 1 లోకి మెల్లిగా ఎంటర్ అవుతున్నారు అనమాట. అయితే బుల్లెట్ ట్రైన్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే డేవిడ్ లీచ్, ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన డేవిడ్ లీచ్ గారి ప్రీవియస్ వర్క్ అయితే బుల్లెట్ ట్రైన్ కదా. ఆ ఫిల్మ్ అయితే ఓపెనింగ్ వీకెండ్ 62 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ అయితే దాన్ని దాటేసి 66 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. ఫైనల్ రన్ లో ప్రాఫిట్స్ వస్తే కూడా రయాన్ గాస్లింగ్ ఎక్కువ డబ్బులు ఇస్తారు. లైక్ బ్రాడ్ పిట్ కూడా ఆ టైంలో లాస్ట్ లో తీసుకున్నారు అనమాట. సో ఈ విధంగా ఎక్కువ సాలరీస్ ఎర్న్ చేస్తారు. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ లో కూడా రయాన్ గాస్లింగ్ గారు ఎంటర్ అయ్యారు. సో మరి ఫైనల్ రన్ లో కూడా బుల్లెట్ ట్రైన్ ని దాటగలుగుతుందా, 300 మిలియన్ మార్క్ కి వెళ్ళగలుగుతుందా లేదనేది అప్కమింగ్ గా చూడాలి. బట్ అప్కమింగ్ గా పెద్ద ఫిల్మ్స్ కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ వీక్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఉంది. ఆ తర్వాత ఇఫ్ ఇమాజినరీ ఫ్రెండ్స్ అనే ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఉంది. ఆ తర్వాత ఫ్యూరియస్ ఫిల్మ్ ఉంది. ఆ తర్వాత జూన్ స్టార్టింగ్ వీక్ లోనే మనకి విల్ స్మిత్ గారి బ్యాడ్ బాయ్స్ 4th పార్ట్ ఉంది. ఈ విధంగా గట్టి కాంపిటీషన్ ఉంది ఫిల్మ్ కి. పోతే ఫైనల్ రన్ లోని ఈ ఫిల్మ్ ఎలా అయినా బుల్లెట్ ట్రైన్ ని బీట్ చేయాల్సింది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ ఫిల్మ్ 255 మిలియన్స్ ఉంది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ కన్నా కొద్దిగా బడ్జెట్ కూడా ఈ ఫిల్మ్ కి ఎక్కువ పెట్టారు. ఎందుకంటే డేవిడ్ లీచ్ గారు ఒకప్పుడు స్టంట్ కోఆర్డినేటర్ కదా. ఇప్పుడు స్టంట్ మ్యాన్ మీద, స్టోరీ మీద ఫిల్మ్స్ తీస్తున్నారు కాబట్టి అంతే ప్యాషనెట్ గా చాలా స్టంట్స్ అయితే మాత్రం అద్భుతంగా తీయగలిగారు. దాంతోపాటు ఒక స్టంట్ కి గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. బట్ ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ హాలీవుడ్ అయినా ఇండియన్ సినిమా అయినా సరే ఒకేసారి అన్ని మీద పడిపోతాయి అనమాట. ఇప్పుడు ఒక కంచం వరకు అయితే మనం తినగలుగుతాం, ఇంకొక 2-3 కంచాలు పెట్టేస్తే మనిషి తినలేడు కదా. అలానే లాస్ట్ ఇయర్ లో హాలీవుడ్ లోని మార్చ్ లో జరిగిన కాంపిటీషన్ వలన చాలా ఫిల్మ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఈ ఫిల్మ్ ని ఏప్రిల్ మిడిల్ కి ప్లాన్ చేసుకుని ఉంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫాస్ట్ గా అయిపోయేది, బాగా ఉండేది అనిపించింది. బట్ మే లోనే సమ్మర్ కి టార్గెట్ చేసుకున్నారు. ఈ మే మంత్ అంతా కూడా పెద్ద పెద్ద ఫిల్మ్స్ కాంపిటీషన్ ఉంది. జూన్ స్టార్టింగ్ లో కూడా ఖాళీ లేదు. మరి ఈ మే మంత్ లో వచ్చే ఫిల్మ్స్ కి ఏ విధంగా ఎఫెక్ట్స్ పడతాయో చూడాలి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ మే అంతా కూడా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ప్రతి మండేనా, ప్రతి వీక్ నా కూడా వస్తుంది అనమాట. సో సమ్మర్ లోనే హాలీవుడ్ జోర్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఇండియన్ సినిమాస్ జోర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. అప్పుడు కంటిన్యూ చేద్దాం ఆ ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్. మీకైతే ఎపిసోడ్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.